ఎన్టీఆర్ తక్కువ చేసి చూపించలేదన్న. మూవీ హైలైట్స్ ఎన్టీఆర్ అన్న, రుతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫైట్ ఉంటాయి, ఎన్టీఆర్ కూడా హైలైట్ అన్న సినిమాకి. అంటే మూవీ టికెట్ కాస్ట్ ఎక్కువ పెట్టినారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు అసలు? దాని గురించి ఏం చెప్పాల్సి లేదమ్మా. ఎన్టీఆర్ బట్టి ఏమైనా పెడతారు, ఎన్టీఆర్ బట్టే పెడతారు. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి అన్ని పెట్టిండ్రుగా. అంటే బాలీవుడ్ లో అంత కాస్ట్ లేదు కదా, మరి టికెట్ రుతిక్ రోషన్ ఉన్నాడు కదా అక్కడ. రుతిక్ రోషన్ లేదు, తెలుగులో ఎవరు ఉన్నారు? తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన వల్ల పెట్టింది ఇక్కడ టికెట్ కాస్ట్ కూడా. రెండు కాలేజ్ ఎగరేసుకునేలాగా ఉందా మరి మూవీ? కాలు ఎగరేసినట్టు ఉంది. ఒక పక్క రుతిక్ రోషన్ అన్న, ఒక పక్క ఎన్టీఆర్ అన్న. ఇలా ఎగరేస్తే ఇద్దరు కలిపి అనమాట అర్థం. ఎన్టీఆర్ అన్న ఎవరు తక్కువ చేయలే, రుతిక్ రోషన్ కూడా పైకి లేపారు, ఎన్టీఆర్ అన్న కూడా పైకి లేపుకున్నాడు. అన్న కూలీ ముందు నిలబడు కదా అన్న. అది తమిళ రజనీకాంత్ తమిళ ఫ్యాన్స్ ఉంటారు, తెలుగులో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటారు. అక్కడ ఫ్యాన్స్ అక్కడే, ఇక్కడ ఫ్యాన్స్ ఇక్కడే, అంతే. ఓవరాల్ 5 out of 5 ఇస్తా ఉన్నా. మూవీలో హైలైట్స్ ఏమనిపించినాయి మీకు? మూవీలో హైలైట్స్ ఏం నచ్చినాయి మీకు? మూవీలో అన్ని నచ్చాయి, మా ఫైట్ నచ్చింది, అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అంటే ఇద్దరు కాంపిటేటివ్ గా చేశారా మరి హృతిక్ రోషన్ ఎన్టీఆర్? సూపర్, ఎవరు తక్కువ లేకుండా ఇద్దరు సమానంగా చేసుకొచ్చారు. అంటే వార్ 1 చూసారా? ఇప్పుడు వార్ 2 కదా, వార్ 1 చూసారా? అందులో మనకి చూడలేదమ్మా, ఎందుకంటే ఎన్టీఆర్ లేడు కాబట్టి చూడలేదు నేను. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి వార్ 2 చూసా. ఆయన వార్ 1 లో ఎన్టీఆర్ లేకపోయినా 2 కార్లు పైకి లేపు చూపించిండు. ఒక పక్క ఎన్టీఆర్ ఉన్నాడని, ఒక పక్క రుతిక్ రోషన్ ఉన్నాడు అనేసి. అంటే దీంట్లో విలనిజం చూపించాడా మరి మన ఎన్టీఆర్? జైలో ఒక సినిమా చూసారమ్మా, అందులో 3 క్యారెక్టర్లు ఉండే ఎన్టీఆర్ అన్నవి. ఒకటి జైలో ఒక జై అలా చేశారు అందులో క్యారెక్టర్, అలాగే దీంట్లో కూడా ఎన్టీఆర్ అని అలాగే చేసిండు. లాస్ట్కి ఒక ఇద్దరు దోస్తులు అయి ఉండి సినిమా స్టార్టింగ్ ఇద్దరు ఫ్రెండ్షిప్ విడిపోతారు, లాస్ట్ ఎలా కలిసారు అనేది ఈ సినిమా స్టోరీ, అంతే. డ్యాన్స్ నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఎన్టీఆర్ ఇంకా బాగా చేస్తాడు, ఇంకా ఎక్కువ చూపించాలి, కానీ కొంచెం తక్కువ. కొరియోగ్రాఫర్ ఎవరని తెలియదు నాకు, ఇంకా ఆయన కొంచెం కేర్ తీసుకుని ఉంటుంటే బాగుండేది. అంటే సినిమాలో ప్లస్లు చెప్పారు, మరి మైనస్లు ఏంటి? మైనస్లు అంటే ఏం లేవు. ఎన్టీఆర్ సినిమా అంటేనే ప్లస్లు ఎక్కువ ఉంటాయి, మైనస్లు ఏముంటాయి? టెంపర్ సినిమా కానీ చూసుకుంటే అన్ని ప్లస్లే, మైనస్లు అనేవి లేవు.